హాయ్ గాయస్, ఈరోజు మనం వివో T4R అన్బాక్సింగ్ వీడియో అయితే చేద్దాం. సో ఇది మామూలుగా 250GB వేరియంట్ అండి. మనకు 8GB అండ్ 250GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఇది. సో మాకైతే ఇది 20K బడ్జెట్ అయితే వచ్చింది. మాకు అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఆ తర్వాత నాకు అంటే ఎలా అనిపించింది అనేది ఎండింగ్లో చెప్తాను. సో ఎండింగ్ కూడా అయితే కంపల్సరీ చూడండి. ఓకే, గాయస్ నేను వివో T4R 3-4 అవర్స్ అయితే యూజ్ చేశాను అండి. ఆఫ్టర్ అన్బాక్సింగ్ తర్వాత నాకు అంతకన్నా టైం అయితే దొరకలేదు టెస్ట్ చేయడానికి, ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్. సో 3-4 అవర్స్ అయితే యూజ్ చేశాను. సో ఈ 3-4 అవర్స్లో కెమెరా టెస్ట్ చేశాను, తర్వాత డిస్ప్లే క్వాలిటీ అయితే యూట్యూబ్ కానీ ఇట్లాంటి వీడియోస్ అన్ని చూశాను. తర్వాత మనకు సిగ్నల్ ఎలా ఉందనేది చూశాను, నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. నా ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే ఈ వీడియో. సో నాకు ఈ 3-4 అవర్స్లో ఏవేవి నచ్చాయని ఇప్పుడు మాట్లాడుకుందాం. నాకైతే ముందుగా డిజైన్ అయితే బాగా నచ్చిందండి. ఇది చూడడానికి మనకి గ్లాస్ ఫినిషింగ్ లా ఉంటుంది కానీ బట్ కాకపోతే ప్లాస్టిక్ అనమాట. 20,000 ఆ రేంజ్ లో పెడుతున్నాం కాబట్టి అల్యూమినియం ఫ్రేమ్ ఎక్స్పెక్ట్ చేయకుండా అట్లీస్ట్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే ప్లాస్టిక్ తో వీళ్ళు సరిపెట్టారు. బట్ కాకపోతే డిజైన్ వర్క్ అయితే ఓకే అండి, పర్లేదు, బాగానే అనిపించింది. మనం పట్టుకున్నప్పుడు కూడా పర్లేదు, బాగానే అనిపిస్తుంది అనమాట. అంటే మనకి దీంట్లో 2 కలర్స్ అయితే ఉంటాయండి, ఒకటి వైట్ ఒకటి ఇది. జస్ట్ వైట్ మాత్రమే ఉంటుంది, మార్బల్ కలర్ అట్లా ఏమైనా అయితే ఓకే కానీ బట్ కాకపోతే ప్యూర్ వైట్ ఉన్నట్టుంది అనమాట. సో నాకైతే నచ్చలేదు. సో అందుకోసమే ఇదే చెప్పాను, ఇదే తీసుకో అని చెప్పేసి. నిజంగానే బాగుందండి కలర్. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు తీసుకోవాలంటే ఈ కలరే తీసుకోండి. డిజైన్ పరంగా అయితే పర్లేదు, ఎందుకంటే కెమెరా సెటప్ కానీ మనకి ఫినిషింగ్ కానీ చుట్టూ ఫ్రేమ్ కానీ బాగా అనిపిస్తుంది అనమాట. అంటే సో నాకు డిజైన్ తర్వాత డిస్ప్లే అయితే బాగా నచ్చిందండి. 6.77 క్వాడ్ కవర్ డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లో. బడ్జెట్ వైజ్ అయితే మాట్లాడుకోవాలి. సో బడ్జెట్ పరంగా మనకు ఒక 2500 పీక్ బ్రైట్నెస్ ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే బ్రైట్నెస్ పరంగా కూడా ఓన్లీ 1800 పీక్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ఉంటుంది. బట్ కాకపోతే పర్లేదు అనమాట, అంటే మనకి సన్లైట్ వెళ్ళినప్పుడు కూడా పర్లేదు, బాగానే కనిపిస్తుంది అనమాట. సో డిస్ప్లే పరంగా కంప్లైంట్స్ అయితే లేవండి. మనకు దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటివన్నీ HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ మనకి డిస్ప్లేలో కూడా మనకి బెజల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో బెజల్స్ తక్కువ ఉండడం వల్ల మనం చూసే ఏదైనా మూవీ కానీ లేదంటే గేమ్ ఆడతాడు కానీ మనకి పూర్తి ఉంటుంది అనమాట స్క్రీన్ మొత్తం. సో బాగుంటుంది అనమాట, పట్టుకున్నప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మన ఫీల్ అయితే బాగుంటుంది. సో డిస్ప్లే పరంగా అయితే నాకు కంప్లైంట్స్ అయితే లేవండి. ఆ బడ్జెట్కి ఆ ప్రైస్కి అయితే ఖచ్చితంగా వర్తే అనిపించింది. డిస్ప్లే పరంగా అయితే నన్ను అయితే సాటిస్ఫై చేసింది మొబైల్. బ్యాటరీ 5700 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ వెయిట్ మాత్రం 185 grams మాత్రమే ఉంది. చాలా మొత్తం వెయిట్ డిస్ప్లే చాలా బాగుందండి, చాలా తక్కువ ఉంది వెయిట్, చాలా స్లిమ్ గా ఉంది ఫోన్ కూడా. ఎందుకంటే చూసుకుంటే మీ బెజల్స్ కానీ ఇట్లా చాలా స్లిమ్ ఉంది ఫోన్. ఛార్జింగ్ లైఫ్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. 5700 mAh బ్యాటరీ బట్టి ఎట్లా ఇచ్చేసినప్పుడు 1 డే అయితే కంపల్సరీ వస్తుంది. సో బ్యాటరీ పరంగా అయితే రిమార్క్ అయితే లేదండి. నేనైతే 5 అయితే ఇస్తాను బ్యాటరీ పరంగా అయితే మాత్రం. అండ్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయండి, పైన కింద 2 ఉంటాయి. సో మీరు అంటే ఆ ఫీల్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే అంత క్వాలిటీ సౌండ్ అయితే రావట్లేదు. డాల్బీ అట్మాస్ అలాంటివి ఏంటివి మనం వివో ఫోన్ లో ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళతో కొలాబరేట్ కావాలి కాబట్టి. నెట్వర్క్ ఇష్యూస్ అయితే ఏం లేవండి. మనకు 2 5G సిమ్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా పర్లేదు, నేను కాల్ క్వాలిటీని చెక్ చేశాను, బాగానే ఉంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేయాలంటే దీంట్లో అవతల వాళ్ళకి అయితే వినిపించదండి, మీరు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫోన్లో దాదాపు అన్ని గూగుల్ డైలర్స్ వస్తాయి కాబట్టి మనం రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది అనమాట. దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు, మీరు ఒకవేళ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో NFC ఇలాంటివన్నీ తీసేస్తారండి, ఎందుకంటే బడ్జెట్ లో తీసుకొస్తున్నాను కాబట్టి NFC-ను ఇలాంటివన్నీ తీసేశారు. అండ్ ఇందులో వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ అయితే ఉంటుందండి. 68-69 రేటింగ్ అయితే ఉంది. సో మీరు ఒకవేళ వాటర్ లో ముంచి తీసినా కూడా ఏం పర్లేదు అనమాట. కానీ అట్లా అని చెప్పేసి ఎక్కువసేపు దానిలో పెట్టేసి మళ్ళీ తీసి మనకి ఎట్లా వారంటీ ఉందని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే వారంటీ అయితే లేదు, మనకైతే సపోర్ట్ అయితే ఉంటుంది.
ఉంటుందన్నమాట. ఒకవేళ అనుకోకుండా వాటర్లో పడితే ప్రాబ్లం అయితే లేదన్నమాట దీంట్లో, ఎందుకంటే 6869 రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీరు బీజిఎం ఇలాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. బట్ కాకపోతే 60 FPS వరకే సపోర్ట్ అయితే ఉంటుంది. 90 FPS 120 FPS అయితే సపోర్ట్ లేదు. సో ఒకవేళ మీరు బీజిఎం ఇలాంటి గేమ్స్ బాగా ఆడుకోవాలనుకుంటే మాత్రం మీరు పోకో కానీ ఐక్యూకి అయితే వెళ్ళండి. ఒకవేళ మీరు గేమింగ్ ఫోనే కావాలనుకుంటే మాత్రం ఇది మీకు సెట్ కాదు, ఎందుకంటే 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది బీజిఎంఎస్ లో. సో ఒకవేళ మీరు పోకోను ఐక్యూ వెళ్తే బెటర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ మనకు స్నాప్డ్రాగన్ 7th Gen ప్రాసెసర్ తో ఈక్వల్ అనమాట. సో పర్లేదండి, ప్రాసెసర్ అయితే కంప్లైంట్స్ అయితే లేవు. ఇప్పటికైతే నేను యూజ్ చేసిన ప్రకారం అయితే బాగా స్మూత్ గానే హ్యాండిల్ అయితే చేస్తుంది. బట్ కాకపోతే బీజిఎం ఇలాంటి గేమ్స్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది అంత సపోర్ట్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెసర్ కన్నా మనకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితేనే బెటర్. బట్ కాకపోతే వివో వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్లో తీసుకొస్తుంటారు. అండ్ ఇంకా కెమెరా గురించి మాట్లాడుకోవాలండి. మనకు కెమెరాలు డీసెంట్ గానే పర్ఫామ్ చేస్తాయండి. మరీ బాగా అని చెప్పను, మరీ పూర్తిగా అని చెప్పను, కానీ డీసెంట్ గానే పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే మనకు ఫ్రంట్ 30 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ మనకి అంత క్వాలిటీ అనిపించలేదండి నాకైతే. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాకు అంత పెద్దగా అనిపించలేదు. వీడియో ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4Kలో రికార్డ్ చేస్తాడు, స్టెబిలైజేషన్ లేదండి 4Kలో మనకు సపోర్ట్ అయితే వీళ్ళు, ఎందుకంటే వివో వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసేదే కెమెరా అనమాట. కెమెరా యూజ్ చేసి నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తాడు. కంప్లైంట్స్ అయితే వచ్చాయండి కొన్ని అయితే. వీళ్ళు మేబీ అప్డేట్స్లో చేంజ్ చేస్తారేమో చూడాలి. బట్ ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేసిన ప్రకారం అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా అయితే చాలా వరెస్ట్ అండి. ఎందుకంటే ఫొటోస్ తీసేటప్పుడు కానీ వీడియో తీస్తాడు కానీ అంత పెద్ద క్వాలిటీ అయితే అనిపించలేదు. మనకు ఫ్రంట్ కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకున్న తర్వాత మాత్రము చాలా వైడ్ లేదండి, చాలా తక్కువ వైడ్ ఉంది అనమాట. అంటే మనం దగ్గర నుంచి తీసుకున్నట్టు అనమాట. వీడియో కొంచెం వైడ్ ఇచ్చింటే బాగా అనిపించింది. అండ్ క్వాలిటీ కూడా 4K రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మనం తీసుకోలేము అది, ఎందుకంటే షేక్ అవుతుంటుంది వీడియో. సో 1080కి వెళ్ళాల్సిందే మళ్ళీ. సో బ్యాక్ అయితే పర్లేదండి, మనకు బ్యాక్ 4K 30 FPSలో రికార్డ్ అయితే చేసుకోవచ్చు, స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. క్వాలిటీ అంటే పర్లేదండి, 10x వరకు జూమ్ చేసుకోవచ్చు. మీరు 2x వరకు అయితే ఓకే, కానీ 2x తర్వాత మీరు జూమ్ చేసుకుని వీడియో ఏదైనా తీసుకోవాలంటే మాత్రం క్వాలిటీ అయితే అసలు ఉండదు. 4Kలో రికార్డ్ అయితే ఆప్షన్ ఉంది కానీ అంత పెద్దగా అనిపించలేదు నాకైతే వీడియో క్వాలిటీ కూడా. అండ్ ఫోటోలు కూడా డీసెంట్ అండి, పర్లేదు. కలర్స్ న్యాచురల్గా అయితే తీయట్లేదు. మనకి ఏదో కలర్ మనం ఏదో షర్ట్ వేసుకుంటే అదేదో వేరే కలర్ చూపిస్తుంది అనమాట. అంత క్లారిటీగా అయితే లేదండి, అంత న్యాచురల్గా అయితే చూడట్లేదు. మనకు వివో ఫోన్లో ఆల్రెడీ బ్యూటీ యాడ్ చేసాం అన్నమాట, కొంచెం ఫేస్కి ఆల్రెడీ. మరి ఇది బ్యూటీ యాడ్ చేయడమే మరి ఏదో మన మిస్టేక్ తెలియదు, కానీ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. మీకు షాంపుల్స్ కూడా పెట్టాను కాబట్టి మీరు చూస్తుంటారు, రికార్డింగ్ జడ్జ్ చేయొచ్చు అక్కడ నుంచి. కలర్స్ అయితే న్యాచురల్గా తీయట్లేదండి, కొంచెం బ్యూటీ యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా కలర్స్ చూపిస్తాం అనమాట. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మెయిన్ కెమెరా నుంచి తీసినప్పుడు పర్లేదు, కానీ ఇంకా మిగతా ఫ్రంట్ కానీ తర్వాత వీడియో కానీ నాకైతే అంత పెద్దగా అనిపించలేదండి. అంటే కెమెరా పరంగా అయితే మాత్రం వివో ఫోన్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వివో ఫోన్ అంటే కెమెరా ఖచ్చితంగా బాగా వస్తాయని ఎవరైనా అనుకుంటారు, దీంట్లో నాకు అంత అనిపించలేదు కెమెరా పరంగా అయితే. అలాగే బ్యాక్ కెమెరా 4K రికార్డ్ చేస్తున్నాడు, 10x వరకు జూమ్ అయితే ఉంది, కానీ మనకు 2x వరకు ఓకే, కానీ 2x తర్వాత జూమ్ చేసి తీయాలంటే మాత్రం వరెస్ట్ అనమాట, అసలు మనకు నచ్చదు. అండ్ వీడియోలో మనకు మైక్రో మూవ్ అని ఒక ఆప్షన్ ఉందండి. అక్కడ వ్యూ ఫైండర్, డైలీ వ్లాగ్, అవుట్పుట్ రికార్డు, DV రికార్డ్ అని 4 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో ఈ 4 ఆప్షన్లు యూజ్ చేసి 1080లో రికార్డ్ అయితే చేయొచ్చు. చాలా బాగా అనిపించింది అండి నాకు. నార్మల్ వీడియో తీసినప్పటికన్నా ఈ 1080 వీడియోస్ అంటే ఈ ఆప్షన్లు యూజ్ చేసి తీసిన వీడియోస్ అయితే బాగా అనిపించాయి. సో అవి కూడా నేను యాడ్ చేశాను. సో మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు అనమాట క్వాలిటీ కానీ అవి ఎందుకు యూజ్ చేస్తాము మనము అనేది. ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మనము ఎక్స్ట్రా టూల్స్ యూజ్ చేస్తాం కదా, క్యాప్ కట్ కానీ కైన్ మాస్టర్ కానీ అలాంటివి. సో ఇక్కడ మనకు వాళ్ళే 4 అయితే ఇన్బిల్ట్ ఇచ్చారనమాట. సో ఈ 4 యూజ్ చేసి మనం 1080లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ అక్కడే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. మనకు మ్యూజిక్ యాడ్ చేసుకోవడం కానీ ఇలాంటి ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో ఇవి యూజ్ చేసి నేను రికార్డ్ చేశాను, అంటే అవి నాకు శాంపుల్స్ కూడా యాడ్ చేశాను. చాలా బాగా అనిపించాయి నాకైతే. మెయిన్ కెమెరా యూజ్ చేసి వీడియో రికార్డ్ చేసిన క్వాలిటీ కన్నా నాకు ఈ మైక్రో మూవీ యూజ్ చేసి అవి ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ అవి చాలా బాగా అనిపించాయండి. వీడియో క్వాలిటీ పరంగా కానీ మనకి కలర్స్ పరంగా కానీ చాలా బాగా అనిపించాయి అనమాట. సో ఇది అయితే బెటర్ ఆప్షన్ అనిపించింది. అంటే వీడియో పరంగా నాకు అంత సాటిస్ఫై చేయలేదు, కానీ ఈ మైక్రో మీ ఆప్షన్ ఇవ్వడం వల్ల నాకు బాగా అనిపించింది. సో ఇదైతే కొంచెం బెటర్ ఆప్షన్ అనిపించింది. ఇంకా మనకు కెమెరాలో మిగతా ఆప్షన్లు అయితే అన్ని ఉంటాయండి, స్లో మోషన్ కానీ. అండ్ ఇందులో స్లో మోషన్ కూడా 720లో ఉంటుందండి. ఇప్పుడు 15K పెట్టిన బడ్జెట్ లో కూడా మనం 1080లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో 20K మాత్రం బడ్జెట్ పెడుతున్నాము, ఖచ్చితంగా 1080లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కాకపోతే దీంట్లో 720 మాత్రమే సపోర్ట్ ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా అంత పెద్దగా అనిపించలేదండి, నేను దాన్ని కూడా యాడ్ చేశాను ఇక్కడ. అండ్ మనకు టైం ల్యాప్స్ ఆప్షన్ కూడా ఉంది. ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఒకేసారి యూజ్ చేసి డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసే ఆప్షన్ కూడా దీంట్లో కూడా ఉంది. సో స్లో మోషన్ వీడియో కానీ టైం ల్యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళే మేము మిస్ చేయలేదు. సో అన్నీ ఉన్నాయి, బట్ కాకపోతే అంత క్వాలిటీ అయితే లేవండి. సో కెమెరా పరంగా అయితే మాత్రం వాళ్ళు ఏమన్నా అప్డేట్స్ చేంజ్ చేస్తారో చూడాలి. నన్ను అయితే డిసప్పాయింట్ చేసిందండి కెమెరా. ఎందుకంటే వివో అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి మన కెమెరా బాగుంటుందని, బట్ కాకపోతే నాకైతే అంత అనిపించలేదు. కెమెరాకి అయితే నేను
5కి 3.5 అయితే ఇస్తాండి. నాకైతే ఇప్పుడైతే అంత పెద్దగా అనిపించలేదు. ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల ఏమన్నా సాల్వ్ చేస్తే చెప్పలేము, కానీ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ నేను ఈ 3-4 అవర్స్ యూజ్ చేసినప్పుడు కెమెరా అయితే నన్ను సాటిస్ఫై అయితే చేయలేదండి. మీరు వాళ్ళ క్వాలిటీ చూడొచ్చు ఇక్కడ. అండ్ ఫోటో తీసుకున్న తర్వాత మనకు పోర్ట్రైట్ లో ఇప్పుడు అన్ని ఫోన్ లో ఇస్తారు కదా పోర్ట్రైట్ షాట్స్ తీసుకోవడానికి లెన్స్. దీంట్లో సపరేట్ లెన్స్ అయితే లేవు, కానీ 1x 1.5 2x అయితే తీసుకునేకైతే వాళ్ళ ఆప్షన్ అయితే ఇచ్చారు. అది డిజిటల్ జూమ్ చేసి తీసుకోవచ్చు. 1x లో తీసుకున్నట్టయితే పర్లేదు, కానీ 1.5 2x లో తీసుకున్నట్టు డిజిటల్ జూమ్ కాబట్టి అంత పెద్దగా అనిపించదు క్వాలిటీ అయితే. బట్ పర్లేదు, అంటే అట్లీస్ట్ ఆప్షన్ ఇచ్చారు పోర్ట్రైట్ ఆప్షన్ లో, మనకి పోర్ట్రైట్ షాట్ తీసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే అంత లేదు, కానీ బట్ అట్లీస్ట్ ఇచ్చారు కాబట్టి హ్యాపీ అండి. వివోలో ఆ బడ్జెట్ లో ఇచ్చారంటే గ్రేట్ అని చెప్పాలి. ఒకవేళ మీ ప్రయారిటీ కెమెరానే అయితే మాత్రం ఈ ఫోన్ అయితే తీసుకోదండి, ఇదైతే చెప్పగలను ఖచ్చితంగా. సో ఫైనల్ గా ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అంటే, నేనైతే ఒకవేళ మీ బడ్జెట్ 15K 16K ఆ బడ్జెట్ లో ఈ ఫోన్ వస్తే కినా ఒకవేళ చెక్ చేయండి. కానీ ఒకవేళ 16K అంతకింద ఎక్కువ అయితే మాత్రం మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో దానికి వెళ్ళొచ్చు, మీరు ఈ ఫోన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందులో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా 2+3 years మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ Android 15 రన్నింగ్ లో ఉంది. సో 17 వరకే ఉంటుందన్నమాట. మనం అక్కడ కూడా 3+4 years అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ 3 మాత్రమే ఇచ్చారు. సో అది కూడా మనం చెక్ చేయాలి. సో ఇది ఒకవేళ 16K ఆ లోపు వస్తే మాత్రం ఒకసారి చెక్ చేయండి. కానీ 16K ఆ పైన అయితే మాత్రం నేనైతే దీన్ని రికమెండ్ చేయండి. ఎందుకంటే మనకి ఆ బడ్జెట్ లో చాలా ఉన్నాయి, మళ్ళీ అంటే 18K 20K మధ్యలో అయితే చాలా ఫోన్స్ ఉన్నాయి, మీరు అవి చెక్ చేయొచ్చు. సో ఇదండి వివో T4R అన్బాక్సింగ్ అండి, నా ఇనిషియల్ ఇంప్రెషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా యూస్ఫుల్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అది ఎందుకంటే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు నిజంగా యూస్ఫుల్ అంటే మాత్రం ఎవరైనా వివో ఫోన్ తీసుకోవాలి, ఈ ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.